మీరు బాధ్యతాయుతంగా ఎట్లయితే మంత్రిగా ఉన్నారో, మీరు బాధ్యతాయుతంగా ఎట్లయితే కాలేజీలు నడుపుతున్నారో, అట్లే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కూడా కంప్లైంట్ వచ్చినప్పుడు ఎవరింటినైనా రైడ్ చేసేటువంటి అధికారం ఉంటుంది. దాన్ని కాదనేటువంటి హక్కు మీకు లేదు. నేను మంత్రిని కాబట్టి నా ఇల్లు రైడ్ చేయొద్దు అని ఎట్లా అనగలుగుతారు మీరు? మీరు మంత్రే గదా! మీరు చట్ట ప్రకారమే నడుపుతున్నారు గదా సంస్థలు. మీ సెల్ ఫోన్ తీసుకుపోయి డస్ట్‌బిన్‌లో దాచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది మంత్రి గారు జెప్పాలి. మీరు చాలా నిజాయితీగా ఉన్నారు గదా! 365 డేస్ 24/7 వైట్ బిజినెసే చేస్తున్నారు గదా! ఎక్కడ తప్పులు చేయలేదు గదా! నిజాయితీగా ఇన్కమ్ టాక్స్ కడుతున్నారు గదా! తలుపులు తీసి లోపలికి రమ్మనుండ్రి. సెల్ ఫోన్ అడిగితే ఇది నా సెల్ ఫోన్ తీసుకోమని చెప్పుండ్రి. సెల్ ఫోన్ తీసుకుపోయి డస్ట్‌బిన్‌లో దాచుకున్నారు అన్నప్పుడే, దాచిపెట్టినారు అన్నప్పుడే దట్ గివ్స్ సమ్ సస్పిషన్. అడుగుతారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో ఏముంటది? ఇబ్బంది ఏముంటది? అనేక సార్లు మమ్మల్ని పోలీసులు పోలీస్ స్టేషన్‌లకు పిలుస్తారు. నోటీసులు ఇస్తారు. మేము సమాధానాలు ఇస్తలేమా? కూర్చుంటలేమా? నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ పిలిచింది, సిట్ పిలిచింది. పొద్దున పోతే సాయంత్రం దాకా కూర్చున్నారు కదా వారు సిట్ ముందు. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిండ్రు కదా. నేను గుజరాత్ ముఖ్యమంత్రిని, గుజరాత్ లో బంద్ చేయండి అని పిలిపియలేదు నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా. అమిత్ షా గారిని అరెస్ట్ చేసిరు గుజరాత్ హోంమంత్రి హోదాలో ఉన్నప్పుడు. పోయి మొత్తం తగలబెట్టుర్రి, బస్సులు తగలబెట్టుర్రి, పోయి దాడులు చేయరు కాంగ్రెస్ పార్టీ మీద అని చెప్పిండ్రా? చెప్పలేదు. మేము సమాజాన్ని, చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తులం కాబట్టి మాకు నోటీసులు ఇస్తే మేము పోతున్నాం. మీకు నోటీసులు ఇచ్చినప్పుడు మీరు సమాధానం చెప్పండి. దాన్ని ఏదో రాజకీయ కక్ష 200 మంది రైడ్ చేస్తారంటే మీకు 50 కాలేజీలు ఉన్నాయి, 200 ఇండ్లు ఉన్నాయి, 300 అకౌంట్లు ఉన్నాయి కాబట్టి అన్నింటినీ ఏకకాలంలో చేయాలి కాబట్టి చేసి ఉంటారు.